జయ వీరభద్ర సార్ నమో నమ హరి ఓం. చూడనా మనుషులు దేవుల దగ్గర పోతాం మనం, ఎక్కడైనా దేవాలయాలకి విగ్రహాలు తాగకూడదు, చెంచటి అమ్మను తాగకూడదు. ఆమెకు పెట్టిన పసుపు కుంకుమ ఆడపిల్లలు పెట్టుకుని పోతారు. అమ్మకి పసుపు కుంకుమ ఇచ్చి రుణ పెట్టాలి కానీ అమ్మకు పసుపు కుంకుమ తీసుకోకూడదు. కాబట్టి కింద రాలుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నాగప్పులు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ దేవుళ్ళు ఉంటారు. ఎంతసేపు భూమి నుంచి ఇట్లా మొక్కని ఇట్లా అనుకోవాలి కానీ ఏదోగా ఇట్లా ఏందిరా ఇది మొక్కలు ఏమరా. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు హోమంతో శక్తులు నింపింటారు కాబట్టి ఆ దేవాలయం వెళుతుంటారు. అటువంటి దేవుని పోయి మనం తాకితే లేని దోషాలు వస్తాయి. నువ్వు చేసే భక్తి కంటే దోషం ఎక్కువ తెచ్చుకుంటావు అనమాట. ఎందుకంటే ఆ శక్తులు మనం తాకే అర్హత లేదు. మనిషి నిలకలేని మనిషి, కుళ్ళు కుతంతాలు, స్వార్థము, మాంసాన్ని ముడుతుంటాం. పోయి నువ్వు ఒకవేళ దేవుని ముట్టాలని కూడా మొత్తం మాంసాన్ని మానేసిరా, మసంగుండు ఉండలేవు. కామక్రోధాలు ఉంటాయి. ఇవన్నీ జయించాలంటే ఎవరికైనా సాధ్యమా? ఈరోజు శ్రీశైలం కూడా శివలింగం చిన్నగడానికి కారణం ఏమి? మనుషులు చేయబడతారు. ఇట్లా చేత తాకకూడదు. నడకని ఎంత చెడుదో చేయకూడదు అంత చెడు.